ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వింటే సిద్ధంగా ఉన్నారా? ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయా? మీరు నేర్చుకుంటున్నారా? దేవుడు సెలవిస్తున్నవి, బయలుపరుస్తున్నవి, దేవుని వాక్యమును పఠిస్తాం, దేవుని వాక్యములో ఉన్న మర్మములు తెలుసుకుంటాం. ఈరోజు ఎంతో నిర్లక్ష్యపరుస్తున్నారు, అనేక వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ప్రవచనాలకి, స్వస్థతలకి, ఆశ్చర్యమైన కార్యాలకి, కానీ స్థిరమైన, నిలకడైన, నిరంతరమైన ఉన్న దేవుని వాక్యముని మనుషుల హృదయముల్లో విత్తుతానికి సమయం ఇస్తలేదు. కాబట్టి దేవుని వాక్యముని మాత్రమే మీకు ప్రకటిస్తున్నాం. మరి ఇక్కడ ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ కార్యక్రమం ద్వారంగా దేవుని హృదయంలో ఉన్న మాటలు, దేవుని సందేశాలు మీకు అనుదినము దేవుడి కృప ద్వారా తీసుకొస్తున్నాం. మరి ఈ పౌలు రాసిన 13 ఉత్తరములు మీకు ఇంచుమించు అనేక ఉత్తరములు మనం కవరేజ్ చేస్తాం ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనము తీతులో మనం నిన్న ధ్యానించాం, మరలా ఈరోజు నిన్న మొదటి భాగం ధ్యానించాం, రెండవ భాగం ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి మీరు దయచేసి కూర్చోండి, దేవుని వాక్యం వినండి, దేవుడి సెలవించే మాటలు మన హృదయంలో పెట్టుకుని దాని ప్రకారం మనం జీవిద్దాం. మరి ఈ సమయమున ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి ఈ అవకాశం మాకు కలుగు చేసినందుకు వందనాలైనా. ఈ సమయాన్ని ఆశీర్వదించు, అపవాది క్రియలు, సాతాను క్రియలు లయపరచు. నీ మాట నా నోట్లో ఉంచి నేను నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు తీతు మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. తీతు అనేకులు తీతు మొదటి అధ్యాయం 10వ వచనం. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను, మోసపుచ్చువారునై ఉన్నారు. ఓకే, ఇక్కడ పౌలు తిడుతున్నారు. చాలాసార్లు సేవకులు ప్రసంగాలు తిడుతుంటే కోపం వస్తుంది చాలామందికి. ఏంటండి మీరు మమ్మల్ని తిడతారు, మీరు మమ్మల్ని పాపులు అంటారు, మీరు మమ్మల్ని తాగుబోతులు అంటారు, మీరు మమ్మల్ని అబద్ధికులు అంటారు, మేము చాలా పరిశుద్ధులమి, మేము విశ్వాసులమి. తీతు ఈ క్రీతు ప్రాంతంలో ఉన్న దీపముల దగ్గర లేకపోతే పట్టణముల దగ్గర సువార్త ప్రకటించాల్సి వచ్చినప్పుడు వీరు రక్షించబడ్డారు. వీరు యేసుప్రభు సువార్తని ఎరిగారు, వీరు హృదయములు యేసుప్రభుకు సమర్పించుకున్నారు. కానీ వీరు ఆదాము స్వభావంతో ఉన్నారు. వీరు తిరుగుబాటు జనం, తిరగబడేవారు. వీరు దేవుని వాక్యాన్ని తిరగబడేవారు. చూడండి, దేవుని వాక్యం తిరగబడతామంటే మనుషుల దగ్గర తిరగబడినట్టు తిరగబడతాం కాదు. దేవుని వాక్యము మనల్ని కొన్ని నియమములు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని కార్యాలు మనం చేయాలి ఒక క్రైస్తవులకు. ఏంటది? నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో ప్రేమించు. నీ పొరుగువాడిని ప్రేమించు. ఏమండి, నువ్వు దేవుని చెప్పిన ఆజ్ఞలు, వ్యభిచరింపవద్దు, దొంగతనం చేయవద్దు, నరహత్య చేయవద్దు, వద్దు 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 అని మాత్రం కాదు, కానీ చేయవలసినవి కూడా చేయాలి. నీ దేవుడు యెహోవాని నీ పూర్ణమైన హృదయంతో ప్రేమించు. ఈరోజు దేవుని పిలుపు ఉన్నప్పటికీ, దేవుని సేవ చేయాలని ఆశ ఉన్నప్పటికీ సమర్పించుకోవటానికి ఇష్టపడతలేదు. డబ్బుకి, ఉద్యోగానికి, లోకములో ఉన్న పేరు ప్రఖ్యాతులకి వారు ముఖ్యత్వం ఇస్తున్నారు. చూడండి, వీరు తిరగబడే జనం. అంటే దేవుని వాక్యముని ఎరిగి నడవలసిన మార్గమును తెలుసుకుని, జీవించాల్సిన విధము గ్రహించుకుని దానిని చేయకుండా తిరగబడేవారు. రెండోది, వీరు వ్యర్థమైన మాటలు, నోరు తెరిస్తే వ్యర్థమైన మాటలు. ఈరోజు ఆఫీసుల్లో మనం మాట్లాడుకుంటారు కదండి, ఏ మాటలు మాట్లాడడం చెప్పండి? కూరల గురించి, చీరల గురించి, బిల్డింగ్ల గురించి, వార్తల గురించి, క్రికెట్ మ్యాచ్ గురించి, ఇంకేం మాట్లాడుకుంటామండి? షాపింగ్ మాల్ గురించి, బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుతుంటారు. దేవుని వాక్యం సెలవేస్తుంది, ఓ వెర్రివాడా, నువ్వు నీ లోకమంతా నువ్వు సమస్తమును సంపాదించుకుని నీ ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభం? ఈరోజు నువ్వు సమస్తం కలిగి ఉండొచ్చేమో కానీ, సమస్తం సంపాదించాలని ఆశించచ్చేమో కానీ, నీ ప్రాణమునికి నీకు కావాల్సింది యేసుక్రీస్తు, నిత్యమైన పాప క్షమాపణ, మారు మనస్సు, నిత్యమైన పరలోకము.
వ్యర్థమైన మాటలు, గంటలు 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 గంటలు. ఈరోజు ఆలోచనలు మాట్లాడుతాం, వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన కార్యాల గురించి వారికి దేవుడు ఇవ్వబడిన విలువైన సమయాన్ని పోగొట్టుకుంటాడు. అందుకే బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఎఫెసీ గ్రంథములు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీ సమయంని సద్వినియోగపరచుకోండి. యూటిలైజ్ యువర్ టైం. దేని ఎందు నీ సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నావు? చూడండి, 5 తలాంతులు ఉన్నవాడు 5 తలాంతులు చేశాడు, ఆ 2 తలాంతులు ఉన్నవాడు 2 తలాంతులు చేశాడు, ఆ 1 తలాంతు ఉన్నవాడు భూమిలో పాతపెట్టి యజమానుడు చెవి తిరిగి ఇచ్చాడు. తప్పేముంది? తప్పేముంది? ఎందుకు దేవుడు అంత కోపపడాలి తన మీద? ఎందుకు దేవుడు నరకాన్ని పంపించే అంత రీతిగా తనని శిక్షించాలి? ఎందుకంటే 5 తలాంతులు ఉన్నవాడు ఇంకొక 5 తలాంతులు చేశాడు. 2 తలాంతులు వాడు 2 తలాంతులు చేశాడు. తను తన మీద పెట్టుబడి పెట్టాడు, లేకపోతే యజమానుడు పనుల మీద పెట్టుబడి పెట్టాడు. కానీ ఈ దుర్మార్గుడైన దుష్టుడైన సేవకుడు భూమిలో దాచిపెట్టాడు. భూమి శపితమైనది. ఆ దినమని ఏ దినమైతే ఫలం తిన్నామో, ఏ ఫలము మనం తినకూడని ఫలం తిన్నామో దేవుడు భూమిని శపించాడు. నీకు దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన జ్ఞానము, నువ్వు దేని మీద సమయం గడుపుతున్నావు? భూ సంబంధమైన వాటి మీదే. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకుందామా అని ఐకిక విచారములతో నిండి ఉంటాం మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, ఏమంటే మూడవది ఏంటంటే వీరు కుయుక్తితో ఉన్నారు. డిపిక్షన్ అని ఉంది ఇంగ్లీష్లో, చాలా బాగుంది. అంటే రియల్ ఏది మా ఏదని తెలియదు. మేము చిన్నప్పుడుగా ఉన్నప్పుడు అండి, మేము ఒకసారి ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాం. ఎవరో తెలిసిన వారు కుమార్తె పుట్టినరోజు అన్నప్పుడు వారు ఏం చేశారంటే ఒక పెద్ద హోటల్లో, వారు పెద్ద 5 స్టార్ హోటల్లో పెద్ద ఫంక్షన్, బర్త్డే ఫంక్షన్. ఆ బర్త్డే ఫంక్షన్కి మైకిల్ జాక్సన్ వచ్చాడు. అవునండి, 94, 95, 98 నాకు గుర్తులేదు సరిగ్గా. మైకిల్ జాక్సన్, అందరికీ మైకిల్ జాక్సన్, హోటల్లో స్టాఫ్ మైకిల్ జాక్సన్. ఆయన వచ్చారని చెప్పి ఊరంతా బయటంతా మనుషులు బాబా మైకిల్ జాక్సన్, మైకిల్ జాక్సన్ ఏమండి. కానీ మేము లోపలికి వెళ్ళాక ఆయన దగ్గరగా చూసినప్పుడు ఆయన మైకిల్ జాక్సన్ లాగా డ్యాన్స్ ఆడుతున్నాడు, మైకిల్ జాక్సన్ లాగా నటిస్తున్నాడు, మైకిల్ జాక్సన్ లాగా పాడుతున్నాడు. కానీ ఆయన మైకిల్ జాక్సన్ కాదు. ఈరోజు వంచే ఆత్మ, మోసగించే ఆత్మ. ఈరోజు చూడండి, ఎన్ని మనుషులు, ఎంతమంది ప్రవచనములు అంటూ, స్వస్థతలు అంటూ, ఏమండి అనేక మనుషుల్ని ఈరోజు స్వచ్ఛమైన పరలోక మార్గముని నుంచి వారు సొంత మార్గం నడిపిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఏమండి మోసకరమైన వారు సువార్తని ఉన్నట్టు చెప్పాలండి. సువార్తను కట్ చేయకూడదు, రక్షణ సువార్తను కట్ చేయకూడదు. యేసు ప్రభు మార్గముని మనము ఎడిట్ చేయకూడదు. యేసు ప్రభు మాటలు చాలామంది నచ్చిన తీసుకుంటుంటారు. ఏమి చెప్పాడు యేసు ప్రభు? ఎవడైనా నన్ను వెంబడించుకోని ఎలా తన్ను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకుని అనుదినం నడవాలి. ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం నేను అపాసిస్తుంది. ఎందుకంటే దాసుడు యజమానుడి కంటే గొప్పవాడా? మన యజమానుని సిలువ వేసిన ఈ లోకం, ఎగతాళి చేసిన ఈ లోకం, నిందించిన ఈ లోకం, తనను వెంబడించిన తన శిష్యులను కూడా అలాగే చేశాడు, మనల్ని కూడా అలాగే చేస్తుంది. కాబట్టి ఈ యేసుప్రభు నమ్ముకుంటే నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని మాయ మాటలు మాట్లాడి మోసపరిచి వారు కడుపులు నింపుకునే బోధకులు ఈరోజు అనేక మంది ఉన్నారు. ఏమండి ఇంకోటి సున్నతి. వీరందరూ సున్నతి చేయబడిన గుంపు. నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే మొదట నువ్వు యూదుడు అవ్వాలి. మోషే ధర్మశాస్త్రం నువ్వు పాటించాలి. మోషే ధర్మశాస్త్రం నువ్వు 100 మార్క్స్ కొట్టేస్తా, అప్పుడు యేసుప్రభు. లేకపోతే యేసుప్రభువే కాదు, యేసుప్రభు ఫస్ట్ యూదురయ్యా, నువ్వు కూడా యూదుడు రావాలి. ఈరోజు వాక్యం చెప్పమంటే యూదుల సాంప్రదాయం చెప్తుంటారు. దేవుడు మోషేకి 660 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ మానవుడు ఒక ఆజ్ఞ కూడా పాటించలేకపోయాడు. అందుకే తన కుమారుడైన యేసుప్రభు 660 ఆజ్ఞలు పాటించి అందుకే బైబిల్ రాయబడింది, మోషే ధర్మశాస్త్రాన్ని
కొట్టివేస్తాను రాలేదు కానీ మోషే ధర్మశాస్త్రం నెరవేర్చి మనకి తండ్రి యొద్ద నుంచి కనికరమును కృపను అందజేశాడు. ఈరోజు యేసు ప్రభు ద్వారంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని అందరించి అవసరం లేదు, మోషే ధర్మశాస్త్రం నీకు అవసరం లేదు, కానీ యేసు యందు విశ్వాసముతో నీ పాపములు క్షమించబడతాయి, నువ్వు విమోచించబడతావు అని పౌలు మనకు అనేకసార్లు బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. దాని తర్వాత 11వ వచనం చదవండి దయచేసి. వారి నోళ్ళు మోయింపవలను, అట్టివారు ఉపదేశింపకుండా వాటిని దుర్లభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచున్నారు. ఎంత భయంకరం అండి. ఏమంటే వాళ్ళు నోర్లు ముయించారా? నోర్లు ముయిస్తాను కొడతా కాదు. చూడండి, ఈ అబద్ధ బోధకులు అనేది సమస్య మనము 1 తిమోతిలో కూడా చూస్తున్నాం. 1 తిమోతి మొదటి అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం. ఏమంటే వీరిని ఇక్కడ మనం బైబిల్లో చూసినట్లయితే వీరి నోరులు ఏమండి మూయిపించాలంటే దేవుని వాక్యం కావాలి. వీరు దేవుని వాక్యముని తీసుకొని సాతానుగాడు ఏమన్నా చూడండి యేసుప్రభుని ఆ రోజు రొట్టెలను రాయిగా చేసుకుని రాళ్ళను రొట్టెగా చేసుకుని తినచ్చు కదా. ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట్లాడే ప్రతి మాట వాళ్ళని జీవిస్తాడు. నువ్వు దేవుడు అయితే పడిపోవచ్చు కదా, దేవదూతలు నీకు కాళ్ళకి దెబ్బ పడకుండా కాపాడుతుంది, నీ దేవుడైన యెహోవా నువ్వు శోధించవద్దు రాయబడలేదా? చూసారా, సాతాను చాలాసార్లు వాక్యంలో ఉన్న ఒక లెటర్ తీసుకొని లేకపోతే ఒక లైన్ తీసుకొని లేకపోతే ఒక అధ్యాయం తీసుకొని మనల్ని అనేక విధములుగా నోరుమూయిస్తాడు. ఈ వాక్కథ చేసేవాళ్ళు, ఈ డిబేట్ చేసేవాళ్ళు ఎంతమంది మనం చూస్తున్నాం. కానీ వారికి జవాబు బైబిల్లోనే ఉంది. చూడండి, బైబిల్ అనేది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో చదవాలి. ఒక లైన్ చదివేసి ఒక వచనం చదివేసి ఒక మాట చదివేసి ఇదే కరెక్ట్ అంటది కాదు. ఏమని నువ్వు పిహెచ్డి చదవాలనుకో డైరెక్ట్గా పిహెచ్డి చదివేసా కుదరదు. ఫస్ట్ ఎల్కేజీ చదవాలి, యూకేజీ చదవాలి, ఫస్ట్ ర్యాంక్ చదవాలి, ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, మాస్టర్స్ అవ్వాలి. దాని తర్వాత బైబిల్ కూడా అంతే. నువ్వు బైబిల్లో అంచెలంచెలుగా దేవునితో పాటు నడుస్తున్నప్పుడు నీ అనుభవ రీతిగా దేవుడు నీకు అనేకమైన విషయాలు మాట్లాడతాడు. ఒకరోజు చదివేసి ఒకరోజు రక్షించబడి ఇంకొక రోజు నేను క్రైస్తవుని అయిపోనంటే మాత్రాన నువ్వు ఏమో నాకు అంతా వచ్చి అనుకుంటూ వెరితనం. సో ఇక్కడ వీరు బాగుపడరు, వీరు దేవుని దగ్గరికి వెళ్ళరు, వీరు దేవుని మార్గంలో నడవరు, ఇతరులని నడవరు. వీరు ఇంటింటికి వెళ్ళి ఏంటన్నా ఇంటింటికి వెళ్ళి కుటుంబాలుగా నాశనం చేసే సాతాను వీరు దేనికి చేస్తారంటే వీరు దేనికంట స్వకీయ లాభం కోసం అంట. స్వకీయ లాభము ధనం మాత్రమే కాదు, కొంతమంది పేరు ప్రఖ్యాతులు కూడా చేస్తారు. ఏమండి వారు పేరు ప్రఖ్యాతులకు అన్నదానాలు చేస్తారు, పేరు ప్రఖ్యాతులకి ఏమండి పాటలు పాడతారు, పేరు ప్రఖ్యాతులకు వాక్యాలు చెప్తారు. గొప్ప కావాలి, వాళ్ళకి డబ్బా కావాలి. అబ్బా అయ్యగారండి మీ లాంటి వాళ్ళు ఎవరు లేరు, అయ్యగారండి మీరు చాలా గొప్పవాళ్ళు అనే డబ్బా కొట్టుకునే వాళ్ళు కావాలి. దయచేసి 12వ వచనం చూడండి ఒకసారి. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దృష్టముఖములను సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఇక్కడ చూసాడు క్రేతీయులు అంటే ఒక ప్రవక్త అంటే ఇట్ డజంట్ మీన్ ఏ ప్రాఫిట్, ఇట్ మీన్స్ ఏ ఫిలాసఫర్. ఒక ఫిలాసఫర్స్ని కూడా ఆ రోజులు ప్రవక్తలను పిలుస్తారు వారి ప్రాంతం. సో ఆ క్రేతీయుల్లోనే ఒక ఆయన అన్నాడంటే ఏమనంటే వీళ్ళు అబద్ధికులు, ఇంకా ఉండేది ఏంటి, దుష్ట మృగములు సోమరులకు తిండిపోతులనే ఉన్నారు. ఏమంటే అబద్ధికల బలబల కొంతమంది ట్యాప్ చెప్తారు, నోది అబద్ధాలు వస్తాయి, అబద్ధాలే దుష్టులు. మూడోది సోంబేరీలు, తిండిపోతులు. పని చేయని వాడు తిండికి పాత్రుడు కాదు. ఈరోజు చూడండి ఖాళీగా ఉన్నవాడికి ఎక్కువ ఆకలి అవుతుంది, పని చేసేవాడికి అసలు ఆకలి అవ్వదు. కష్టపడి నాన్న పొద్దున్నే సాయం పని చేసుకుని ఇంటికి వస్తే ఆ పిల్లలు చూడండి, ఆ అమ్మాయి బిడ్డలు చూడండి, పని చేయరు ఇంట్లో, ఆకలి. ఏమండి తిండిపోతులు, సోంబేర్లు, కష్టపడలేరు, ప్రయాసపడలేరు. 13వ వచనం చూడండి. ఈ హేతువు చేత వారు యూదులు కల్పనాద కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము. ఏమండి వాళ్ళు కఠినంగా గద్దించాలి. తప్పే.
నేను చెప్తే తప్పు, ఎవరు చేసిన తప్పు వాక్యం అండి. చూడండి, ఒక సేవకుడినైనా, ఒక సంఘ పెద్దనైనా, ఒక విశ్వాసనైనా మనము ఎవరినైనా ఏమని తీర్పు తీరుస్తాం కదా. ఇప్పుడు అలా చూస్తే యేసుప్రభు తీర్పు తీర్చలేదా? ఏం శిష్యులు తీర్పు తీర్చలేదా? తీర్పు కాదు, అది హెచ్చరించాలి. తప్పు తప్పే. ఏమండి, మీ అబ్బాయి ఫినాయిల్ తీసుకొని పాలు అనుకుని తాగుతుంటే, నాన్న నేను తీర్పు తీర్చకూడదు, నువ్వు తాగేసే అని చెప్తావా? రే తాగుతారా, అంటే చచ్చిపోతారా అంటాం. తప్పుని గద్దించాలి. చెయ్యి ఫాట్టను వేస్తాం మనం. ఎందుకది? అది డేంజర్, అది నీ ఆపది, నీ ప్రాణం నరకానికి వెళ్ళకుండా కాపాడేది. సో ఈరోజు తప్పు చేసే వారిని మనం దిద్దాలి, సరి చేయాలి. ఏమండి, వాళ్ళకి సరి చేయాలి. ఇప్పుడు మనం దిద్దేటప్పుడు మనము చాలామంది 2 విధాలుగా దిద్దుతుంటారు. ఒకళ్ళు చాలా మూర్ఖంగా దిద్దుతారు, కొంతమంది దేవుని ప్రేమతో దిద్దుతారు. పేతురుని యేసుప్రభు దిద్దాడు. ఏమన్నాడు యేసుప్రభు పేతురుని చూసి, సాతానా నువ్వు వెనక్కి పో అన్నాడు. అసలు పేతురుని పెట్టుకుని సాతాన్ అంటే ఆయన కోపం రాలేదా? ఆడ సాతాన్ని గద్దించాడు. పేతురులో ఉన్న ఆ సాతాన్ తనని ప్రభువుని సిలువుకి వెళ్లకుండా ఆపాలని ప్రయత్నించి కొన్నిసార్లు చాలాసార్లు మనతో మూర్ఖంగా మాట్లాడుతుంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తారు, భ్రష్టత్వం. అలాంటి వారిని మనం ఏం చేయాలి తెలుసా అండి? వాళ్ళలో ఉన్న సాతాన్ని మనం వెళ్ళగొట్టాలి. నువ్వు వాళ్ళకి వెళ్ళి సాతాన్ అంటే కొడతారు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి నువ్వు సత్యం ఏంటో బోధించు. అబద్ధం మీద చెప్పద్దు, వాళ్ళు తెలుసుకుంటారు అబద్ధమే. కానీ సంఘం అని వచ్చినప్పుడు, సంఘం అన్నాక ఆ సంఘ కాపరి సంఘములు కొన్నిసార్లు చెదలు పడతారండి. వారు పాడైపోయిన వారు ఇతరులను అలా చెదలు ఏం చేయాలి? మందు కొట్టాలి, చంపేయాలి, నిర్మూలన చేశారు. అలాగ సంఘంలో ఉన్న ఆ చెత్తని మనం వేరు పడేయాలి. ఏమండి, దాని తర్వాత 15వ వచనం చదవండి దయచేసి. పవిత్రులకు అన్నియు పవిత్రములే గాని అపవిత్రులను అవిశ్వాసులకును ఏదియు పవిత్రమైనది కాదు. వారి మనస్సు వారి మనస్సాక్షియు అపవిత్రపరచబడి ఉన్నవి. ఏమంటే పవిత్రత అనేది పై రూపం కాదు. దయచేసి ఈ వేష భాషను మనం ఎక్కడ చూస్తాం. చాలా పవిత్రత, ఎంత పవిత్రత! మన దేశంలో ఉన్నంత నిష్ట, మన దేశంలో ఉన్నంత ఆచారాలు ఎక్కడ ఉండవు. ఏమండి, నల్ల బట్టలు అంటే సాతాను, తెల్ల బట్టలు అంటే దేవుడు. ఏమండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగులు బట్టలు ఉంటుంటాయి. చూడండి, నల్ల బట్టల, తెల్ల బట్టల, పసుపు బట్టల, లేకపోతే పచ్చ బట్టల, ఎర్ర బట్టల కాదు. కానీ పవిత్రత అనేది నీ హృదయ అంతరములో ఉండేది. నీ ఆలోచనలు, నీ మనస్సు, నీ మనస్సాక్షి, నీ హృదయములో నుంచి పుడుతున్న ఏమైనా ఆశలు, కోరికలు. చూడండి, భక్తి అనేది పైరూపమైనది. వస్త్రధారణ, వేషభాషణ, ఏమంటే మనుషులు కొంతమంది నువ్వు ఎంత డీసెంట్, హల్లెలూయా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ఏం భక్తులు అనుకో. కానీ వారి వ్యక్తిగతమైన జీవితం చాలా మోసంగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవుడు చూస్తున్నాను యథార్థంగా ఉండాలి. పవిత్రత అనేది చాలామంది వాళ్ళ హృదయంలోనే పెట్టుకుంటారు. వాళ్ళ అసూయ, ఈర్ష్య, కోపం. కొన్నిసార్లు ఏమంటే పైన ఏమో నటన చేస్తుంటారు. దేవుడు అలాంటి వారు బహు అసహించుకుంటాడు. నీ హృదయము పవిత్రముగా ఉండాలంటే నీ హృదయము దేవుని వాక్యముతో నింపబడాలి. నీ హృదయము దేవుని వాక్యంతో నింపబడినప్పుడు నీ ఆలోచనలు పవిత్రంగా ఉంటాయి, నీ మాటలు పవిత్రంగా ఉంటాయి. ఎందుకంటే పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవరికి చూసినట్లయితే ఏమండి, పవిత్రంగా ఉన్నవాడికి సమస్తం పవిత్రం అంటే ఏమంటే జాండీస్ వచ్చిన వాడికి అంతా పచ్చగా ఉంటుందంట. అలాగా నీ కళ్ళుకి పాపం ఉన్నప్పుడు నీకు అంతా పాపం కనబడుతుంది, నీ కళ్ళుకి పరిశుద్ధం ఉన్నప్పుడు సమస్తం పరిశుద్ధం కనబడుతుంది. ఆ మాటలు ఇతను చెప్తున్నాడు. అలా 16వ వచనం చూడండి దయచేసి. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులై ఉండి తమ క్రియ వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేవుణ్ణి ఎరుగుదము, ఇది ఈరోజు కామన్ అయిపోయింది. మేము క్రైస్తవులమే, మేము విశ్వాసమే, ప్రభుని నమ్ముకున్నాము, అంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డని ఎవడో తెలుసు? ఏమంటే యోధేశ్వరి కూడా యేసుప్రభు నమ్ముకున్నాడు, యేసుప్రభు సేవ చేశాడు, దయ్యాలలో కొట్టాడు, స్వస్థకార్యాలు చేశాడు, చివరికి ఏం చేశాడు? యేసుప్రభుని అప్పచెప్పాడు. అంత భ్రష్టుడు అతను. చూడండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి, మనము
దేవుని నమ్ముతాము, దేవుని విశ్వసిస్తున్నాను, దేవుని కోసం బ్రతుకుతాను అని నోటుకొచ్చిన మాటలు కాదు, పలికేది కాదు. కానీ నీ జీవిత విధానంలో నువ్వు దేవుని వాక్య కట్టడలు ఎంతవరకు నువ్వు లోబడుతున్నావో అది నీ నిజమైన దేవుని పట్ల ఉన్న ప్రేమను రుజువు చేస్తుంది. దేవా, నువ్వు నాకు ఇష్టము, నువ్వంటే ప్రాణం ఇస్తాను అని ప్రార్థన చేసి స్తుతించి నువ్వు మరలా ఇంటికి వెళ్ళి లోకానుసారంగా జీవిస్తున్నావంటే నీకు దేవుడు అంటే ఇష్టం లేదు. నువ్వు దేవుడిని దూషించేవాడు, దేవుడిని అపాసించేవాడు. అంత మాత్రమే కాదు, వారు ఏమంటే దేవునికి విరోధమైన కార్యాలు, డీటెస్టబుల్ థింగ్స్ అని ఉంది. అదే పదము ఇశ్రాయేలీలు ఎప్పుడైతే విగ్రహారాధన చేశారో, ఎప్పుడైతే దేవుని స్థానముని బయలుదేవతలకి, అశ్చర్య దేవతలకి వారు స్థానంనిచ్చి దేవుని కోపం రెచ్చగొట్టారు. ఈరోజు చాలామంది దేవునికి ఇవ్వాల్సిన స్థానము, దేవునికి ఇవ్వాల్సిన సమయము, వస్తువులు, ఉద్యోగాలకి, కుటుంబాలకి, మనుష్యులకి ఇస్తున్నారండి. అందుకే నీ విగ్రహము, నీ హృదయంలో ఉన్న విగ్రహం ఏంటి? నీ హృదయంలో 24 గంటల ఆలోచన ఏంటి? డబ్బు, ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు. చూసారా, వారు హృదయంలో ప్రభువు లేడు. ఇంకోటి, వారు అవిధేయులు, దేవుడికి లోబడతా ఇష్టం లేదు వారికి. ఆ సౌలు గాడిదలమంటే వెళ్ళే సౌలుని దేవుడు కోరుకుని ఎన్నుకుని అభిషేకించి రాజుగా చేస్తే పోయి అమాలేకుల్ని నాశనం చేయరా అంటే ఏం చేశాడు? చెడిపోయిన వాడిని నాశనం చేసి మంచివాడు ఎత్తి పెట్టుకున్నాడు. అడిగితే ఎన్ని దేవుడికే అంటున్నాడు. దుర్మార్గం. ఏమన్నాడు సమూయేలు ప్రవక్త? బలిని సమర్పించటం కంటే లోబడతాము శ్రేష్టము కదా. లోబడాలి. ఒక క్రైస్తవుడు దేవునికి లోబడాలి. ఈరోజు ఎంతోమంది లోబడతలేదు. సేవ పిలుపు లోబడతలేదు, దేవునికి సమర్పించుకోమంటే లోబడతలేదు, దేవునికి ఇచ్చే విషయంలో లోబడతలేదు, దేవుని కోసం జీవించే విషయంలో లోబడతలేదు. దాని తర్వాత వారు ఏ మంచి కార్యములు చేస్తానికి యోగ్యత లేదు, అయోగ్యులు. దే ఆర్ నాట్ అన్ఫిట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్ గుడ్. వాళ్ళు మంచి లేదు. ఏమండి, చాలాసార్లు మనము పళ్ళు తింటుంటాం, కొన్నిసార్లు ఈ బీరకాయలు తింటుంటారు. బీరకాయలు ఏం చేయాలంటే జనరల్గా కొత్తగా తెలియని వాళ్ళకి కాయగూరలు ముందు దాన్ని వెనకాల కట్ చేసి అది చేదుగా ఉందా చూడాలి. అది చూసుకోకపోతే ఏమైపోద్ది తెలుసా? కూర అంతా చేదైపోద్ది. ఒక బీరకాయ చేదుగా వస్తుందని దానికి కారణం ఏంటి తెలుసా? అది వేసిన విత్తనం. ఆ ఫలం మాత్రం కాదు, ఆ చెట్టు అంతా కూడా పాడైపోయింది. అలాగని కొంతమంది వారి విత్తనమే పాపమని విత్తనముతో, దుష్కార్యమైన విత్తనముతో, చెడు కార్యాలని విత్తనముతో వారు నాటిబడిన వారి ఫలములు కూడా మంచి లేని వాటిగా, లేకపోతే శ్రేష్టమైన వాటిగా లేని వాటిగా ఉంటాం మనం చూస్తున్నాం. పౌలు తీతుకి వారి సంగతిని పరిశుద్ధాత్మ ద్వారంగా వారు ఉన్న స్థితిగతిని చక్కగా రాసి ఈ ఉత్తరముని తెలియపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. ఎంత ఒక నమ్మకమైన పనివాడు పౌలండి. తన సేవ తను ఆ స్థానం నుంచి వచ్చినప్పటికీ తీతుతో దేవుని చిత్తము నెరవేర్చబడాలి, తీతుతో దేవుని చిత్తము ముగించాలని తను ఆశ వాంఛ మనం చూస్తాం. అలాగే 2 తిమోతి 4 చూస్తున్నాం. మళ్ళీ తీతుని త్వరగా నువ్వు మళ్ళీ రా, వెంటనే వచ్చాయి, నువ్వు రోమా ప్రాంతాన్ని అక్కడ సెట్ చేసి సంఘాన్ని స్థాపించి నువ్వు మళ్ళీ రా అని తనను అడుగుతాము. ఎందుకంటే తను శిరస్యాదన చేయబడక ముందు తిమోతిని, తీతుని, లూకాని వీరిని, అపోలో, అకుల వీరిని మరొకసారి చూడాలి అనే ఆశ వాంఛిస్తూ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలాగుంది? వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావా? మోసకరమైన కార్యాలతో, తిరుగుబాటు స్వభావంతో నువ్వు ఉన్నావా? దేవుని బిడ్డనంటూ, విశ్వాసనంటూ, రక్షించబడ్డానంటూ నువ్వు దేవునికి లోబడలేని వాడుగా, దేవుని మాటకి అవిధేయుడిగా ఉన్నావా? ఇగో ఈరోజు నీ జీవితం దేవునికి స్థాయిలో ఉంచండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిలోకి వస్తున్నాం నాయన. ఈరోజు నాయన, అవును నాయన, మేము అనేక మంది ఆయా క్రీస్తు ఆ పట్టణస్థుల వలె నీకు లోబడిన వారుగా ఉంటున్నాం. పైకి భక్తి రూపముని వేషభాషను వేసుకున్నాం, కానీ మా హృదయం అంతరములో మా మనస్సాక్షి నాయన, మా ఆలోచనలు, మా మనస్సు నాయన నీకు విరోధముగా ఉందయ్యా. మమ్మల్ని క్షమించు నాయన. దుష్టమైన ఆలోచనలు అయ్యా, సోంబేరితనము
అయ్యా తిండిపోతుతానము నాయన దుర్మార్గమైన వ్యసనములతో మేము ఉన్నామయ్యా. అయ్యా నీ కలువరి సిలువతో మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కడుగు, మమ్మల్ని బాగు చేయ నాయన. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నావయ్యా మమ్మల్ని దేవా, ప్రతి ఒక్కరినైనా నువ్వు శుద్ధి చేయి ప్రభా, హృదయములు శుద్ధి చేయి ప్రభా, యథార్థతతో విశ్వాసముతో అయ్యా నమ్మకమైన అయ్యా నైనా నీ సేవకులుగా లేకపోతే నీ బిడ్డలుగా నీ వాక్యములకు లోబడి మా పూర్ణమైన హృదయముతో నిన్ను ప్రేమించి అయ్యా అది మా క్రియల్లో నిరూపించేవారు ఉండటానికి సహాయం చేయి. అయ్యో విత్తిన వాక్యం ముద్రించని నీ బిడ్డలతో నువ్వు మాట్లాడి నిశ్చితమైతే మరలా రేపు కలుసుకున్న కృప చూపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మీతో మాట్లాడడం మాకు తెలియపరచండి. మరి ముఖ్యంగా ఈరోజు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు, నేను కాదు. మరి ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొందాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా దానికి ముందు మీ ప్రార్థనాసులకు మాకు పంపించండి. అదే సమయంలో ఈ భారమైన పరిచర్యలో మీరు పాలు పొందండి. మరి దేవుడు మీరు ప్రేరేపిస్తే మరి గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ ద్వారా పంపించవచ్చు. అంత మాత్రం కాదు, మీకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరం చక్కగా వివరంగా పంపించండి. వాయిస్ మెయిల్ మీ పెడుతున్నారు చాలామంది, దేవునికి స్తోత్రం. మీ పేరు, మీ ఊరు పెట్టండి. ఎందుకంటే మాకు చాలాసార్లు మీరు ప్రార్థన అవసరం పెడుతున్నారు. అది పంపించింది సహోదరిలా ఎవరు పంపించారు, అది ఎలాంటి ప్రార్థన అవసరం అనేది మేము కనుగొనటానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరు కొంచెం వివరంగా మీ పెట్టినప్పుడు మేము ప్రార్థనలో ప్రభు సన్నిధిలో పెడతానికి, మీకోసం ప్రార్థిస్తానికి, తిరిగి మీకు జవాబిస్తానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుని చేతి మీద మళ్ళీ కలుసుకుందాం. అంటారు. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.